Please turn with me to John's Gospel. యోహాను సువార్త. It's a very interesting verse here. ఇది ఎంతో ఆసక్తికరమైన మాట ఇక్కడ ఉంది. It's a very great message here for preachers. ఇక్కడ బోధకులకి ఎంతో గొప్ప సందేశం ఉంచండి. There are many preachers who call themselves apostles and prophets and pastors and all these titles. ఇక్కడ అనేక మంది బోధకులు అపోస్తలులని, ఏదో బోధకులని, పాస్టర్లని పేర్లు పెట్టుకుంటున్నారు. These are all ministries. అవన్నీ పరిచర్యలు. But we are not to go around with a title. కానీ అవే బిరుదులు కాదు, ఆ బిరుదులు పెట్టుకొని వెళ్ళకూడదు. A mother is a ministry. She doesn't have a badge saying mother. తల్లి అనేది తల్లి పరిచర్య చేసినగా నేను తల్లిని అని ఒక బ్యాడ్జ్ పెట్టుకొని తిరగదు. Mother is not a title. It's a service that she serves the children. తల్లి అనేది ఒక బిరుదు కాదు, తల్లి అనేది పిల్లలకు సేవ చేసే పరిచర్య. అది God has given different gifts to his servants, but that is not a title for them to take. దేవుడు తన దాసులకి రకరకాల పరిచర్యలు ఇచ్చారు, కానీ అదేదో బిరుదులు పెట్టుకొని తిరగమని కాదు దాని ఉద్దేశం. And only a truly humble person can serve the Lord. ఒక నిజమైన దీనుడైన వ్యక్తి మాత్రమే ప్రభువుని సేవించగలడు. Because the devil became the devil through pride. ఎందుకంటే అసలు అపవాదిగా ఎలా మారాడంటే గర్వాన్ని బట్టే. And Jesus overcame the devil through humility. యేసుక్రీస్తు ప్రభువు అపవాదిని ఎలా జయించాడంటే దీనత్వం చేతనే. And only humble people can overcome Satan. దీనులు మాత్రమే అపవాదిని జయించగలరు. Only humble people can overcome sin. దీనులు మాత్రమే పాపాన్ని జయించగలరు. And every truly humble person will be free from the love of money also. కాబట్టి నిజముగా ఒక దీనుడైన వ్యక్తి ధనాశ నుంచి కూడా విడుదల పొందుతాడు. If you are defeated by any of these things, it proves you are a proud person. వీటిలో నువ్వు దేంట్లో అయినా ఓడిపోతున్నావు అంటే నువ్వెంతో గర్విష్ఠుడివి అని అది రుజువు చేస్తుంది. So here is an example. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూద్దాం. John the Baptist was the man sent to prepare people for the first coming of Christ. బాప్తిజం ఇచ్చి యోహాను ఎందుకు పంపబడ్డాడంటే ప్రభువు యొక్క మొదటి రాకడను ప్రకటించడానికి. And Jesus said he is the greatest prophet greatest man born from the time of Adam. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారంటే ఆదాము నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో నుండి పుట్టిన అందరికంటే ఆయన ఎంతో శ్రేష్ఠుడు, గొప్పవాడు. And he was the greatest prophet. గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. Greater than Moses, Elijah, everybody. John the Baptist was the greatest. మోషే కంటే, ఏలియా కంటే అతి గొప్ప ప్రవక్త ఎవరంటే బాప్తిజం ఇచ్చే యోహాను. And John chapter 1 verse 19. యోహాను 1:19 మనం చూస్తే, the people came from Jerusalem, all the very senior priests and Levites and all, and asked John, who are you? యెరూషలేము నుంచి పెద్ద వాళ్ళు వచ్చారు, యాజకులు, లేవీయులు అందరూ వాళ్ళు వచ్చి నీవెవరువు అని అడుగుతున్నారు. He said, I am not Christ. నేను క్రీస్తును కాదు. Then they asked him, are you Elijah? మరి నీవు ఏలియావా అని వాళ్ళు అడుగుతున్నారు. He said, no. కాదు. You know, Jesus said about, let me turn to Malachi, the last verse of Malachi. మలాకి చివరి వచనం మనం చూద్దాం. Malachi chapter 4. మలాకి 4వ అధ్యాయం verse 5. 5వ వచనం. It's almost the last verse in the Old Testament. దాదాపుగా పాత నిబంధనలో చివరి వచనం. Malachi 4 verse 5. మలాకి 4:5. I am going to send Elijah the prophet before the coming of the great and terrible day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. That is a prophecy. అది ఒక ప్రవచనం. So the people came to Jesus in Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చి, and they asked him about John the Baptist. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి అడిగారు. And John the Baptist said, Jesus said, యేసు ప్రభు చెప్పారు, Matthew 11 verse 11. మత్తయి సువార్త 11:11. No one born of women greater than John the Baptist. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. And he told them, you remember Malachi says that I will send Elijah before the coming of the Lord. మరి మలాకి గ్రంథంలో రాయబడింది కదా, ప్రభువు రాకడ కంటే మునుపు నేను ఏలియాను పంపిస్తానని అన్నారు కదా. This is that Elijah, verse 14. ఆ ఏలియా ఇతనే, 14వ వచనం. Who is that Elijah? ఎవరా ఏలియా? John the Baptist. బాప్తిజం ఇచ్చే యోహాను. Matthew 11:14. If you are willing to accept it, then John is the Elijah who was to come. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. The one Malachi prophesied is this man. మలాకి ప్రవచించింది ఎవరి గురించి అంటే ఈ వ్యక్తి గురించే. Jesus said that. యేసు ప్రభువే చెప్పారు ఆ మాట. But when they went to John the Baptist himself in John chapter 1, కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొంతమంది బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళారు నేరుగా.
He said, I'm not the Christ, verse 20. నేను క్రీస్తును కాదని ఆయన చెప్పారు. Then he said, they asked him, are you that Elijah whom Malachi prophesied about? మరి మలాకి ప్రవచించాడు కదా ఆ ఏలియా నువ్వేనా? No, I'm not. లేదు నేను కాదా ఏలియాను. Jesus said he is. యేసు ప్రభువు ఏమో ఆయనే అని చెప్తున్నాడు. He said, no. లేదు నేను కాదని ఆయన చెప్తున్నాడు. Are you that prophet whom Moses said he will raise up a prophet? మోషే చెప్పాడు కదా మరొక ప్రవక్త వస్తాడని, మరి ఆ ప్రవక్తవా నువ్వు? He said, no. లేదు నేను కాదు. And now listen to his answer. కాబట్టి ఇప్పుడు ఆయన జవాబు వినండి. Who are you? మరి నీవెవరువు? Verse 23. 23వ వచనం. I am a voice. నేను ఒక స్వరాన్ని. Telling people to prepare the way of the Lord. ప్రభు యొక్క మార్గము సరళము చేయుడి. That is the mark of a man of God. అది ఒక దైవజనుని యొక్క గుర్తై ఉంది. People ask me sometimes. కొన్నిసార్లు నన్ను అడుగుతారు. What are you, brother? మీరెవరు సహోదరుడు అని అడుగుతారు. I say, I'm a voice. నేను ఒక శబ్దాన్ని. I'm a voice. I'm not apostle, prophet, nothing. నేనేదో అపోస్తలునో ప్రవక్తనో అదో ఇదో కాదు. I'm a voice telling people turn to the Lord. ప్రభు వైపు మీరు తిరగండి అని చెప్పే ఒక శబ్దాన్ని నేను. That is what I want to be till the end of my life. నా జీవితం చివరి వరకు కూడా నేను అలానే ఉండాలనుకుంటున్నాను. There are so many preachers who want to be known as a reverend. ఇక్కడ అనేక మంది బోధకులు మనం చూసినట్లయితే రెవరెండ్ అని పెట్టుకుంటారు. Right reverend. రైట్ రెవరెండ్. Doctor. Pastor. So many. Bishop, archbishop. ఆర్చ్ బిషప్ అనేకమైన బిరుదులు. That is because they don't know God. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి దేవుడు తెలియదు. If you want to be a servant of God in the last days, say, Lord, I'm only a voice telling people to turn to the Lord. ఈ చివరి దినాల్లో నీవు దేవుని సేవకునిగా ఉండగోరినట్లయితే, ఓ ప్రభువా, ప్రభువు వైపు తిరగండి అని చెప్పే ఒక శబ్దాన్ని మాత్రమే నేను. And all of you can be that voice. మీరందరూ కూడా ఆ శబ్దం అయి ఉండొచ్చు. Because you got relatives, you got so many people who don't know the Lord. ఎందుకంటే మీ బంధువులు ఉన్నారు, అనేక మంది ప్రభువు గురించి తెలియదు వాళ్ళకు. Be a voice towards them. కాబట్టి వారి ఎడల మీరు ఒక శబ్దంగా ఉండండి. Turning them to Jesus. ప్రభువు వైపు వాళ్ళని తిప్పటానికి. Even your sisters can do that. సహోదరులు కూడా చేయొచ్చు ఆ విధంగా. Just to tell people to turn towards the Lord. ప్రభు వైపు మీరు తిరగండి అని చెప్పొచ్చు.